అందరికీ నమస్తే. కేసీఆర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ ఏం చేస్తున్నాడు? కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతం ఎందుకు తీసుకుంటున్నాడు? కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకున్నాడు, తాగిండు, లేచిండు, ఊగిండు అన్నీ చెప్తే లాస్ట్కు కేసీఆర్ రానే వచ్చిండు. ఇలా ఏమైందంటే పెద్ద ఈరోజు వార్తలు ఇదే హైలైట్. ఇంకా మిగతా ఎవరేం మాట్లాడినా తెలంగాణ ఐకాన్ అంటే ప్రస్తుతం కేసీఆర్. ఇది నేను పొగుడుతున్నట్టేం కాదు, ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజల నుంచి నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఇది. ఎందుకంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తే ఈ 14 నెలల్లో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు కదా. ఒక్క మంచి పని చేసినా కేసీఆర్ ఎవరు గుర్తుపెట్టుకోకుండా నేను కూడా మర్చిపోతుంటే అట్లా అయిపోయింది అది. అయితే ఎనీవే ఏమైందంటే వీళ్ళంతా జైరాబాద్కు సంబంధించిన కార్యకర్తలు వచ్చేసిండ్రు. జైరాబాద్ కార్యకర్తలు అక్కడ కేదక సంగమేశ్వర టెంపుల్ ఉంటుందంట. ఆ టెంపుల్లో ప్రతి సోమవారం అభిషేకాలు చాలా గ్రాండ్గా అవుతాయంట. అది దక్షిణ కాశీ అని పిలుస్తారంట. ఎవరంటే ఈయన మేదాపల్లి జలసంగ మండలం మేదాపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్. ఆయన పూజలు చేసి ప్రసాదం తీసుకొని వచ్చినట్ట కేసీఆర్ను కలవడానికి. పాదయాత్ర 140 కిలోమీటర్లు ఆయనతో పాటు ఆ ఊరోళ్ళు మొత్తం ఆ ఊరోళ్ళు మేదాపల్లి అనే ఊరోళ్ళందరూ కూడా 50 మంది 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కేసీఆర్ని గెలిచిండ్రు. ఇక మెదక్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ పోయినరు. మనం చూడవచ్చు ఇక్కడ ఇవన్నీ చూడవచ్చు ఫోటోలు మీరు. జైరాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు, సంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు, మెదక్ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు ఉన్నారు, రాజేందర్ గారు మాజీ టీఎన్జిఓ అధ్యక్షులు ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, నర్సాపూర్ ఎమ్మెల్యే. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టున్నారు. ఎనీవే సరే, ఎవరైనా ఆ మీటింగ్ ప్రస్తావన ఇది. కానీ ఆ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి ఒక తూట. అసలు ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది నిజానికి నాకు కూడా తెలియదు. బహుశా వీళ్ళు ఏమైనా చేస్తారని ఎదురు చూసిండేమో, లేకపోతే ఏమైనా కత్తులు నూరుతుండేమో అనుకున్నాం. కానీ కేసీఆర్ మాత్రం క్లియర్గా అయిపోయింది. ఒకసారి వినండి ఏమన్నాడు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి, అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే అనే రెండవ మాట లేదు. ఏమంటున్నారు కేసీఆర్? ఫిబ్రవరిలో బహిరంగ సభ ఉంటుంది, మీరందరూ రావాలి. ఇంకా కొట్లాడనికే టైం ఆసన్నమైంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 2 స్టాండ్లు మాట్లాడినారు. యువతలు మాట్లాడితేనేమో మేము మొన్ననే వచ్చినాం, 3 నెలలు అయింది, పిల్లాడు పుట్టాలంటే 9 నెలలు కావాలి, మీరు 4 నెలలకే పుట్టిస్తారా, కండలు తిరిగిన మనగాడైతే నెలకే పిల్లల్ని పుట్టిస్తారా అని మాట్లాడింది. వాళ్ళు కేసీఆర్ కనుక తొందరగా బయటకు వచ్చి ప్రశ్నిస్తే సేమ్ అవే కామెంట్స్. నువ్వు అంత పెద్ద ఏజ్కి వచ్చినావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు, నీకు తెలియదా అనా 6 నెలలకి నువ్వు మొత్తం చేసేసినావా అని విమర్శించాలని, తిట్టాలని, టార్గెట్ చేయాలని వీళ్ళంతా ప్లాన్ చేసిండ్రు. బట్ కేసీఆరే కదా, ఆయనకు తెలుసు కదా ఏం చేయాలను. సంవత్సరం ఆగినాం, టైం ఆసన్నమైంది, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి తెలంగాణలో, మనం పోరాటం చేయాల్సిందే, వస్తున్నా మౌనం వీడుతున్నా అని ఆయన చెప్పిండు. దీన్ని బట్టి చూస్తే ఒకటి అర్థమవుతుంది, కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి జనాలకు రాలేదేమో కానీ జనాలు ఏమనుకుంటున్నారు, జనాలు పడుతున్న బాధలేంది, లోకం ఏమైంది, మన తెలంగాణ ఏమవుతుందో ఫుల్గా అబ్జర్వేషన్ చేసినట్టు కనిపిస్తుంది. పొద్దుగా లేస్తే సార్ పేజీలు తిప్పుకుంటూ ఉన్నట్టున్నాడు కేసీఆర్ గారు. ఎందుకంటే మార్కెట్ మొత్తం పోయింది. చూసినాం కదా, రియల్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండు. 39 సంవత్సరాల బిల్డర్, 8 సంవత్సరాల నుంచి బిల్డర్గా ఉన్న ఆయన లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇల్లు అమ్ముడు పోతలేవని చచ్చిపోయిండు. ఎవరో వచ్చి చెప్పారంట మొత్తం మార్కెట్ అంతా నాశనం అయిపోయింది, చిన్న హోటల్ అది కూడా పోయింది, కారోబార్ పోయింది అని చెప్పారని చెప్తున్నారు. అంటే వీళ్ళు అంటున్నట్టు కేసీఆర్ ఉత్తగా ఫామ్ హౌస్లో ఏదో గుంతలు తీసుకుంటా, నాటు వేసుకుంటా, లేకపోతే ఏమంటారు దాన్ని గర్క విక్కుంటా ఏం లేడు, పని మీదే ఉన్నాడు అనిపిస్తుంది కదా. ఏమవుతుంది తెలంగాణ ఏమవుతుంది అనేది ఫుల్ అబ్జర్వేషన్ ఉన్నాడు. 1 సంవత్సరం టైం ఇద్దాం, ఏం చేస్తారో చూద్దాం, వీళ్ళు ఏమేమి నడిపిస్తారో, వీళ్ళ ఏం నడిపినప్పుడు కదా మనకు పని అని బహుశా ఆయన రెస్ట్లో కాకుండా వర్క్లో ఉన్నట్టున్నాడు, వర్క్ మోడ్. వీళ్ళు నిన్న అన్నారు కదా ఆల్కహాలిక్ అనేది పోస్టులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాట చూస్తే నాకు తెలిసి వీళ్ళు రోజు జనాల్లో ఉన్నామని చెప్పుకునే తోళ్ళు మాట్లాడే మాటల కన్నా కేసీఆర్ మాట్లాడే మాటలు తెలంగాణలో జరుగుతున్నాయి ఇప్పుడు. వెరీ క్లియర్ ఆయన మొత్తం అబ్జర్వేషన్ ఉన్నట్టు అర్థమవుతుంది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టోళ్ళు. అర్థమైందా కేసీఆర్ మాట్లాడింది? భూముల ధరలు సగం పడిపోయినాయి,
4 ఎకరాల ఆసామి 4 కోట్ల ఆసామిని అనుకునేవాడు ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి బాగలేదు. మొత్తం దివాలా తీసింది. పాడు చేసిండ్రు అనే కామెంట్ ఒకటి ఇంపార్టెంట్ కామెంట్ చేసిండ్రు. తెలంగాణ మొత్తం పాడు చేసి పడేసిండ్రు. ఎక్కడ పథకాలు అక్కడ ఆగిపోయినాయి. ఎక్కడ వ్యవహారాలు అక్కడ ఆగిపోయినాయి. పట్టుకొని కొట్టేటట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే. క్లీన్ అబ్జర్వేషన్. నాకు తెలిసి బయట రోజు జనాలు తిరిగేతోళ్ళు, మేము రోజు జనాలనే ఉన్నామని చెప్పుకునేతోళ్ళు, మేము ప్రజానాయకులం అని చెప్పుకునేతోళ్ళు కూడా బహుశా ఈ ప్రజాపాలన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంత క్లియర్గా మాట్లాడరు. ఓపెన్ తెలంగాణ సమాజంలో ఏమనుకుంటున్నారు జనం, తెలంగాణ సమాజం ఏమని వాళ్ళు భావిస్తున్నారు, ఈ ప్రభుత్వం మీద వాళ్ళ తృప్తి అసంతృప్తి ఏందో కేసీఆర్ క్లియర్గా చెప్పేసిండు. పోల్ గురించిగా మాట్లాడాను కదా, పోల్ ఇజ్జత్ పోయింది కాంగ్రెస్కు. అంటే మేము పథకాలు ఇవ్వకున్నా సరే జనాలు మాత్రం కాంగ్రెస్ వెంటనే ఉన్నారు అనుకుంటున్నారు. పైనంగా ఫామ్ హౌజు కావాలన్నా పాలనా అని పెట్టిండ్రు. ఆయన ఏమంటుండు కేసీఆర్, ఫామ్ హౌస్ అంటే నా ఇల్లు రాబాయి, కేసీఆర్ అంటే వ్యవసాయం చేసుకుంటాను నేను ఫామ్ హౌస్లో. ఇది కూడా బదనాం చేసిండ్రు పాత ఎలక్షన్స్లో. ఎగ్జాక్ట్లీ కేసీఆర్ ఓడిపోనికి ప్రధానమైన కారణం కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాడు, దేశంలో ఒకే ఒక్కడు ఫామ్ హౌస్ తీయమని ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉంటే పనిలోనే ఉంటాడేమో అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, భవనం ప్యాలెస్లో ఉండే ఏమన్నా కలుస్తుండే ఏమైనా లాభం ఉందా? ఏమైనా లాభం ఉందా? ఏం లాభం లేదు. ప్యాలెస్కి 2 కిలోమీటర్ దూరంలోనే మొత్తం మూసిపడేసిరి. సరే కేసీఆర్ మాట్లాడదాం. పోల్ గురించిగా మాట్లాడింది చూసిండ్రు కదా. పోల్ 70% పక్కన వాళ్ళు 75% అంటున్నారు. వాళ్ళు పెట్టిన పోల్లోనే వాళ్ళకు తక్కువ ఓట్లు వచ్చి 30% వచ్చి కేసీఆర్కు 70% వస్తే ఇప్పుడు జనం ఫామ్ హౌస్ పాలన యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారంటే మీ ప్రభుత్వం మీద ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది, ఎంత గడ్డు పరిస్థితిలో ఉంది ఈ గవర్నమెంట్ అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేసీఆర్ సక్సెస్ కన్నా ఎక్కువ కాంగ్రెస్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఫెయిల్యూరే కేసీఆర్ సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నాడు. చెప్పారు కదా ముస్లిమ్స్ వచ్చి ప్రతి ఒక్కరు మీ పేరే గుర్తు చేసుకుంటున్నారని. ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? మన పాలన చాతగాక గుర్తు చేసుకుంటున్నారు. మన పాలన కరెక్ట్ ఉంటే ఏం గుర్తు చేసుకోరు. మనం ఎప్పుడైనా సరే ఏమో ఆ ఊరు ఆడున్నాగానే మంచిగా బతకని ఎందుకంటాం? ఈడ దరిద్రంగా ఉన్నప్పుడు ఆడున్నా మంచిగా అనుకుంటాం. ఈడ దరిద్రం ఉంది కాబట్టి అట్లా అనుకుంటున్నాం. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయేవరకల్లా ఇంకో 3-4 వేల కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాయి, చెప్పేసుకుంటూ పోయింది. రైట్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కేసీఆర్ మాట్లాడిండు. 15,000 కోట్లు తగ్గుతుంది. నిజానికి తెలంగాణ వచ్చిన 2014లో మన రాష్ట్ర ఆదాయం 2,700 కోట్లు ఫర్ మంత్. తర్వాత పెరిగి అది 15,000 కోట్లకు పోయింది. మళ్ళీ ఇప్పుడు 8,000 కోట్లకు 9,000 కోట్లకు వచ్చింది. వెనుకకు వస్తున్నాం, ముందుకు వదలే. యాక్చువల్ 15,000 కోట్ల నుంచి 16,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లకు పోతే అది డెవలప్మెంట్. మన ఇన్కమ్ తగ్గుతుంది అంటే దానికి అర్థమైంది దానికి మన పరిపాలన గట్ల ఉందని అర్థం. రేపు జీతాలు కూడా గెలిచిన సిచ్యువేషన్ వస్తాయని చెప్తున్నాడు ఆయన. మన నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందేమో. ఇప్పుడు రైతు భరోసా ఎందుకు ఆపిర్రు అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎందుకు ఆపిర్రు అంటే ఎమ్మెల్యేల జీతాల కోసం. ఎమ్మెల్యేల జీతాలు ఎందుకు ఆగిపోయినాయంటే బిల్స్ లేవు. కాంట్రాక్టర్ల కోసం బిల్స్ ఎందుకు రాలేదంటే పైసలు లేవు. ఇదే కథ, రోజు ఇదే కథ. వీళ్ళకి ఏమన్నా ముద్ర కొట్టేది తింటే మరి కొట్టుకుంటూ కూర్చుంటారేమో. అట్లయితే సంపాదిస్తుంది గవర్నమెంట్. కానీ కేసీఆర్ చేసిన కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ కామెంట్స్. కేసీఆర్ ఫిబ్రవరిలో బహిరంగ సభ అటెండ్ కాబోతున్నారు. వెరీ క్లియర్. జనం ఏమనుకుంటున్నారో కేసీఆర్ అదే చెప్పిండు. కానీ ఒకటి మాత్రం ఒక లైన్ కరెక్ట్ ఉంది. రేవంత్ రెడ్డి అనే పేరు ఒక్కసారి కూడా తీసుకోలేదు. దాదాపు 14 నిమిషాల వీడియో ఉంది అది అంత కలిపితే. రేవంత్ రెడ్డి అనే పేరు తీసుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. అది కూడా రేవంత్ రెడ్డే కారణం. 100% రేవంత్ రెడ్డే. కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడండి, ఒక ప్రోగ్రాంలో మాట్లాడండి. ఏం మాట్లాడండి చూద్దామా? పాపం ముఖంలో కళ లేదు, మొత్తం మాడిపోయింది ముఖం. మోసం చేసినావు. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి ఊరిని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధ పడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం,
ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, తెలంగాణ సమాజానికి ఏమంటున్నారంటే ఎవరికి ఏం బాధ లేదు, అంత నిమ్మలంగా ఉన్నారు, అన్ని ఇచ్చేసినాం అంటున్నారు. పాపం కింద కూర్చున్న వాళ్ళంతా పరిశాన్ చూస్తున్నారు. ఎవరికి వచ్చినాయి మాకైతే రాలే అన్నట్టు చూస్తున్నారు కింద వాళ్ళు. కనీసం సపోర్ట్ కూడా కొడతలేరు. ఎనీవే కేసీఆర్ రానికి రెడీగా ఉన్నాడు. నువ్వు రా దేక్లేంగి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మధ్యలో జనం ఉన్నారు. చూడు చెప్పడానికి మేము ఉన్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.